తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి. తిరుమలలో తాను మాధురి వివాహం చేసుకున్నామంటూ వస్తున్న వార్తలను ఖండించారు దువ్వాడ శ్రీనివాస్. వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందన్నారు. మాధురికి కూడా తన భర్తతో వివాదాలు ఉన్నాయని, ఆ కేసు కూడా కోర్టులో ఉందన్నారు. కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత తాము వివాహం చేసుకుంటామన్నారు. అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు శ్రీనివాస్. రైట్, దివ్యల మాధురి ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు భక్తులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, అక్కడ దువ్వాడ శ్రీనివాస్ మాధురి వ్యవహార శైలి పట్ల శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి వ్యవహారం వివాదాస్పదం కావడం, దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా ఆయన సతీమణి దువ్వాడ శ్రీవాణికి మధ్య వివాదాలు కోర్టుకెక్కడం, కోర్టు పరిధిలో ఒకవైపు వారి అంశాలు నడుస్తూ ఉండగా మరోవైపు వివాహిత అయినటువంటి మాధురి కూడా ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి శ్రీవారి దర్శనానికి రావడం పట్ల శ్రీవారి భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో వైవాహికంగా ఇద్దరు ఒకటి కానప్పుడు ఇలాంటి అపవిత్రమైనటువంటి కలయికతో తిరుమల స్వామివారి దర్శనానికి రావడం ఒక తప్పుడు సంకేతంగా వెళ్తుందన్నటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ అయితే మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు తాను గతంలో కూడా మాధురితో కలిసి వచ్చాను, తమ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు వెలువడిన తర్వాత తమ తదుపరి కార్యక్రమం ఉంటుందని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ పేర్కొంటే, మరోవైపు మాధురి మాత్రం త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నాం, ఇద్దరికి సంబంధించినటువంటి విడాకులు అంశం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు నుంచి సానుకూలమైనటువంటి తీర్పు రాగానే తమ ఇద్దరు కలిసి వివాహం చేసుకోబోతున్నాం, అప్పటి వరకు కూడా లివింగ్ టుగెదర్ గానే తమ బంధం కొనసాగుతున్నట్టు కూడా మాధురి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వారు ఇదే వ్యవహారం మాడవీధుల్లో చేస్తున్న సమయంలోనే భక్తుల నుంచే వారికి కొద్దిగా వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అక్షయ, అంటే ఏడుకొండలపై ఫోటోషూట్స్ కి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి? గతంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇలా ఫోటోషూట్ చేసినప్పుడు వివాదం చెలరేగింది కదా. శ్రీవారి దర్శనానికి సంబంధించి హిందువులు ఎవరైనా కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నా కానీ వాటిని టీటీడీ ప్రత్యక్షంగా పరిశీలించేటటువంటి అవకాశం ఉండదు. ఇతర మతస్థులు స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి సమయంలో మాత్రం వారు డిక్లరేషన్ సమర్పించి స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. హిందువులకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవు. మొత్తంగా కూడా వారు దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అన్నటువంటి అంశాలకు సంబంధించి టీటీడీగా లోతుగా వెళ్లేటటువంటి అవకాశం కూడా ఉండదు. దీనికి సంబంధించి శ్రీవారి దర్శనానికి వస్తున్నప్పుడు ఒక స్వయం నియంత్రణ అయితే ఉండాలి. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మాధురికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు సాగుతున్నాయి. వారి అంశాలన్నీ కూడా కోర్టులో కేసులు నడుస్తున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏదైతే వాళ్ళు లివింగ్ టుగెదర్ అంటున్నారో అది సరైనది కాదు. శ్రీవారి దర్శనానికంటే ఆలయానికి విచ్చేస్తున్నటువంటి సమయంలో తిరుమల లాంటి పవిత్ర ప్రదేశంలో వివాహం చేసుకోకుండా రావడం అనేది వీళ్ళిద్దరి వ్యవహారం అందరికీ తెలిసినటువంటి వ్యవహారం కావడంతో భక్తుల నుంచి ఆవేదన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అక్షయ, రైట్, థ్యాంక్ యూ మోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి. తిరుమలలో తాను మాధురి వివాహం చేసుకున్నామంటూ వస్తున్న వార్తలను ఖండించారు దువ్వాడ శ్రీనివాస్. వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందన్నారు. మాధురి కూడా తన భర్తతో వివాదాలు ఉన్నాయని, ఆ కేసు కూడా కోర్టులో ఉందన్నారు. కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత తాము వివాహం చేసుకుంటామన్నారు. అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు శ్రీనివాస్. మేమిద్దరు వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని. అది అబద్ధం అండి. ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము. గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది. నేను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత, ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే రెండు వైపులు అది జరుగుతుంది. మేమిద్దరు వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని. అది అబద్ధం అండి. ఈరోజు కేవలం దర్శనానికి